జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ లో గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశారు జనగామ విద్యార్థినులు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగిన ఈవెంట్ లో ఒకేసారి 13,000 మంది అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ లో పార్టిసిపేట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. కార్యక్రమానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థినులు పెద్ద సంఖ్యలో అటెండ్ అయ్యారు. జనగామ జిల్లా అమ్మాయిలు వరల్డ్ రికార్డ్ సాధించారు. మార్షల్ ఆర్ట్స్ లో గిన్నిస్ రికార్డుల్ని బద్దలు కొట్టారు. ఒకే వేదికపై 13,683 మంది అమ్మాయిలు 36 నిమిషాల పాటు నిర్విరామంగా మార్షల్ ఆర్ట్స్ నిర్వహించి సత్తా చాటారు. ఈ రికార్డ్ ప్రపంచంలో లార్జెస్ట్ మార్షల్ ఆర్ట్స్ గా గిన్నిస్ పుటల్లో చోటు సంపాదించింది. అంతకుముందు మంత్రి చందూలాల్ తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. రికార్డు సాధించిన అమ్మాయిలకు విషెస్ చెప్పారు. బాలికల విద్యను ప్రోత్సహించేలా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 100 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు కడియం. 36 నిమిషాల పాటు మార్షల్ ఆర్ట్స్ చేసి ఒక ప్రపంచ రికార్డు సృష్టించారు. ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో బాలికలకు, మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేశాం. ఆ షీ టీమ్స్ కూడా పెంచి అన్ని పట్టణాలలో, అన్ని జిల్లాలలో కూడా బాలికల, మహిళల రక్షణ కొరకు ప్రయత్నం చేయాలన్నది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. నిన్ననే జరిగిన సమీక్షా సమావేశంలో అవసరం అనుకుంటే మరొక 100 గురుకుల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి బాలికల కొరకు ఏర్పాటు చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. దాన్ని వర్కౌట్ చేయమని కూడా నన్ను ఆదేశించడం జరిగింది. విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామంటున్నారు కలెక్టర్ దేవసేన. మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. నిర్మానుష్యమైన ప్రదేశాల నుంచి వెళ్లాల్సిన పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ అనేది, మార్షల్ ఆర్ట్స్ అనేది, ఫిట్నెస్ అనేది, మెంటల్ అండ్ ఫిజికల్ రెండు కూడా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల కంటే ఇంకా ఎవరికి ఎక్కువ లేదని నేను భావిస్తాను. ఒకేసారి సంఘటిత సభల అని ఒక పేరు పెట్టుకొని మనం చేస్తున్న కారణం ఏంటంటే అందరూ కలిసి చేసినప్పుడు ఆ ఆత్మవిశ్వాసాన్ని అందరూ కలిసి పంచుకున్నప్పుడు ఒక శక్తిగా ఉద్భవించే అవకాశం ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ చిన్నారి ఎలక్ట్రానిక్ పియానోతో జనగణమన గీతాన్ని పలికించి అందరినీ ఆకట్టుకుంది.